హాయ్ అండి, నమస్తే. కొత్త వాళ్ళు ఎవరైనా మన దగ్గరికి బ్లౌజ్ కుట్టించుకోవడానికి వస్తే ఏ విధంగా బ్లౌజ్ కట్ చేయాలి, ఓకేనా? మనం కొలతలు ఎలా తీసుకోవాలి, బ్యాక్ పార్ట్ నుండి తీసుకోవాలా, ఫ్రంట్ పార్ట్ నుండి తీసుకోవాలా, ఎలా తీసుకోవాలి ఈ వీడియో కంటే ముందు నేను ఈ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేశానండి. బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్ కూడా కట్ చేశాను. ఇంకా కొలతలు ఏమన్నా తీసుకోవాలంటే ఆ వీడియోలో చూడండి, చూస్తే మీకు వివరంగా తెలుసుద్ది అనమాట. ఈ వీడియోలో అయితే మాత్రం దీన్ని బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తానండి, ఓకేనా? ఇదిగో ఇలాగా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ అనేది అవతల వైపు వేస్తాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మాత్రం ఇటువైపు మన వైపు ఓపెన్స్ అనేది వేసుకుని ఇలాగా ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పరుచుకోవాలి. ఇలా క్రాస్గా పరుచుకుని మనం ముందుగా మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకుని మెజర్మెంట్ బ్లౌజు ఇలా పెట్టుకుని ఈ షోల్డర్ దగ్గర పెట్టుకుని ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇలా ఫ్రంట్ నెక్ ఇక్కడ నుండి ఇలా చూసుకుని ఎంత ఉందో చూసుకుని మనం కట్ చేసేది మాత్రం చక్కగా వి షేప్ రాకోకుండా యూ షేప్ వచ్చేలాగా, రౌండ్గా వచ్చేలాగా చూసుకోవాలండి. ఇదైతే మాత్రం ఈ ఆది బ్లౌజ్ అయితే మాత్రం ఇలాగా వి షేప్ వచ్చిందనమాట. చూడడానికి మనకి చూడండి ఏదో విధంగా ఉందన్నమాట. కాబట్టి మనం ఈ ఆది బ్లౌజ్ ఎలాగన్నా ఉండనివ్వండి, మనం రౌండ్గా చూసుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ చేసుకుని మళ్ళీ ఈ ఆది బ్లౌజ్ నుండి హుక్స్లు పట్టి ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ నుండి ఇలా పెట్టుకుని ఇక్కడ నుండి ఇక్కడ వరకు క్రాస్ బెల్ట్ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 ఇంచు ఖర్చు కావాలి కదా క్రాస్ బెల్ట్కి, అదొక 1/2 ఇంచు. అలాగే మనకి ఇక్కడ డాట్ కావాలి కదా, హుక్స్లు పట్టి వైపు డాట్ కావాలి కదా, ఆ డాట్ కోసం ఒక 1 ఇంచు కానీ 3/4 ఇంచు కానీ మనం ఎంత డాట్ పట్టుకోవాలనుకుంటున్నామో అంత డాట్ కోసం ఒక మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆది బ్లౌజ్ ఇలా తీసేసి ఇక్కడ మనకి క్రాస్ బెల్ట్ వేసుకుంటాం కదా, అది ఎంత వేసుకోవాలనుకుంటున్నాము. ఒక 2 ఇంచులు వేసుకోవాలనుకుంటే 3 ఇంచులకి ఇలాగా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి 3 ఇంచులకి. ఓకే, నేనైతే 2 ఇంచులు క్రాస్ బెల్ట్ వేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి మనకి ఖర్చు కావాలి కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడ వరకు క్రాస్ బెల్ట్ వేసుకోవాలనుకుంటున్నాను. దీన్ని ఇలా మడత పెట్టేసుకుని మరి వంకబాక దీన్ని ఇలా మడత పెట్టుకుని అలాగే ఇగో ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్ నుండి ఈ షోల్డర్ నుండి ఇలాగా ఈ కుట్టుకాడ నుండి షోల్డర్ కాడ కుట్టుకాడ నుండి ఇలాగా ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో ఇలా చూసుకోవాలండి. ఇదైతే మన ఇష్టానికి పెట్టడానికి లేదనమాట. ఎక్కువ పెడితేనేమో షేప్ జారిపోయినట్టుగా ఉంటుంది, తక్కువ పెడితే పట్టకుండా ఉంటుంది. కాబట్టి ఇది ఎంత ఉంది, 13.5 ఇంచులు ఉందండి. ఆ 13.5 ఇంచులు ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఇక్కడికి 13.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఓకే, ఈ మార్కింగ్ ఇలాగా ఇదిగో ఈ మార్కింగ్లో ఇలా కలిపేసుకోవాలి. అలాగే ఈ మార్కింగ్ ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి.
దీన్ని ఇలా కట్ చేసుకుని ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మీద నుండి తీసేటప్పుడు ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి. నెక్ దగ్గర ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకుని, అలాగే ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నా కాడ ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పై నుండి ఇలా తీసేసుకుని, మనకి లో చంక్ కావాలి కదా, ఇక్కడ నుండి ఈ డాట్ నుండి ఇలాగా ఒక 1/2 ఇంచ్కి ఇలా లో చంక్ మార్క్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని ఇక్కడ డాట్ వేయడానికి ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి. అలాగే మనం ఫ్రంట్ నెక్ ఇలా పెట్టుకుని, స్కేల్ ఇలా పెట్టుకుని, ఇక్కడ నుండి ఒక 3 ఇంచులకి ఇలా పెట్టుకుని ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నుండి ఇక్కడ వరకు మళ్ళీ స్కేల్ ఇలా పెట్టుకుని ఇలా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకుని మన దగ్గర వీల్ మార్కర్ ఉంటే దీనిపైన ఇలా మార్క్ చేసుకుంటే కింద పైన కూడా మార్కింగ్ పడిపోద్ది. ఓకేనా? వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇలా దీన్ని కట్ చేసుకోకుండా మార్క్ చేసుకుని ఇలా ఉంచుకోండి. ఓకేనా? ఇది ఇలా అయిపోయిన తర్వాత ఇంకా ఈ డాట్స్ అయితే మాత్రం ఇక్కడ నుండి ఇక్కడ వరకు స్ట్రైట్గా చూసుకుని ఇలా మెయిన్ డాట్ మార్క్ చేసుకోవాలి. దీనికి మార్కింగ్ ఏం అవసరం లేదండి. సుమారుగా ఇక్కడ నుండి ఇక్కడ వరకు స్ట్రైట్గా పట్టుకుని ఇలా కుట్టేసుకోవచ్చు, డాట్ కుట్టేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ నుండి ఈ డాట్ చూసేలాగా ఇలా ఒక మార్క్ చేసుకుని ఈ తిన్నంగా ఒక డాట్ వేసుకోవాలి. అలాగే ఈ రెండిటి తిన్నంగా చూసేలాగా ఇటు సైడు డాట్ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా వేసుకుంటే ఫ్రంట్ కరెక్ట్గా వస్తుందండి. ఓకేనా? అర్థమైందా? అర్థమైతే ఒక కామెంట్ చేయండి. ఒకవేళ అర్థం కాకపోయినా కూడా మీరు ఒక కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు బ్యాక్ పార్ట్ హ్యాండ్ కటింగ్ కావాలంటే ఇంతకుముందు వీడియోస్లో ఉన్నాయి, చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.